శ్రీమతే నమః. శ్రీరామచంద్రమూర్తి గుణగణాలు మనం తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు ఇది పూర్తిగా వినాలి. మనందరికీ జీవితంలో పనికొచ్చేది. మనం ఈ విధంగా ఉంటే మనకి ఇంకెప్పటికీ ఏ బాధ అనేది ఉండదు తెలుసా. 4వ గుణం కృతజ్ఞత. చాలామంది రాసేటప్పుడు కానీ పలికేటప్పుడు కానీ కృతజ్ఞత అంటారు, ఘా కింద నావత్తు. అలా కృతజ్ఞత అంటే చేసిన మేలు మరిచిపోయినవాడు అని అర్థం. కృతజ్ఞత అంటే చేసిన మేలును గుర్తుపెట్టుకునేవాడు అని అర్థం. నరుడికి ఉండవలసిన ప్రధాన లక్షణమే కృతజ్ఞత. ఒకళ్ళు చేసిన ఉపకారం స్వల్పమైనది అయినా సరే అనుకోకుండా, ఒకళ్ళు చేసిన ఉపకారం అది చిన్నదైనా అనుకోకుండా జరిగిందైనా దాన్ని ఎంతో అధికంగా భావించటమే కృతజ్ఞత. ఉపకారాన్ని స్మరించటంతో పాటుగా వాళ్ళు ఎవరైనా సరే మనకి అపకారం చేస్తే దాన్ని మరిచిపోవటము కూడా ఉదాత్తమైన లక్షణం. శ్రీరామచంద్రమూర్తి కృతజ్ఞుడు. దశరథ చక్రవర్తి శ్రీరామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేసి సంకల్పించినప్పుడు ఆ విషయాన్ని ప్రజలతో చెప్తే ప్రజలు ఆనందించి శ్రీరామచంద్రమూర్తి గుణాలని కీర్తించారు. కథంచిత్ ఉపకారేణ కృతేన ఏకేన తుష్యతి నస్మరత్యపకారాణం శతమప్యాత్మవత్తయా. ఎవరైనా అనుకున్నా అనుకోకపోయినా ఏదో ఒక విధంగా ఒక్క ఉపకారం చేసినా శ్రీరామచంద్రమూర్తి మనసులో పొంగిపోతారట. 100 అపకారాలు చేసినా ఆ అపకారాలను ప్రశస్తమైన మనస్సు గలవాడగటం వల్ల 100 అపకారాలు చేసినా సరే ఆ అపకారాలన్నింటినీ మర్చిపోతారు. ఎందుకు అంటే ప్రశస్తమైన మనసు ఉన్నవాడు శ్రీరామచంద్రమూర్తి. ఈ శ్లోకంలో రాముడి యొక్క కృతజ్ఞత ఆవిష్కరింపబడింది. ఈ శ్లోకంలో ఒకసారి చూస్తే కథంచిత్ ఉపకారేణ ఏకేన అను పదంలో చమత్కారం మనకి కనిపిస్తుంది. కథంచిత్ అంటే ఎట్లో అని అర్థం. ఎట్లో అంటే వాళ్ళు ఉపకారం చెయ్యాలని అనుకోకుండా మాటల్లోనో చేతల్లోనో ఒకరి వల్ల రాముడికి ఉపకారం జరిగితే, అసలు తాను ఉపకారం చెయ్యాలి అని అనుకోకపోయినా సరే ఉపకారం జరిగింది కాబట్టి రామచంద్రమూర్తి ఎంతో పొంగిపోయేవారట. ఆ ఉపకారమైన ఒక్కసారి చేస్తే చాలు ఎంత గుర్తుపెట్టుకుని ఉండేవారో, ఎంత పొంగిపోయేవారో. ఉపకారేణ అంటే ఉపకారముతో అని. అంటే ఒక్కసారి ఉపకారం చేస్తే చాలు, పదే పదే ఉపకారం చెయ్యలేకపోయినా సరే రామచంద్రమూర్తి పొంగిపోతారు అని చెప్పి మనకి ఈ శ్లోకంలో అర్థమవుతుంది. ఉపకారాన్ని గుర్తుపెట్టుకోవటం ఎంత ఆవశ్యకమో అపకారాన్ని మరిచిపోవటం కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే ఆ అపకారం మన మనసులో గుర్తుండిపోతే ద్వేషంతో రగిలిపోతూనే ఉంటాం. ఇది మాత్రం ఖచ్చితంగా నిజం. ఇది ఎంత నిజమంటే సూర్యుడు తూర్పున ఉదయిస్తున్నాడు అనేది ఎంత నిజమో ఈ మాట అంత సత్యం తెలుసా. ఎవరు చేసిన ఉపకారాన్నైనా సరే గుర్తుపెట్టుకుంటే అది చాలా ప్రశాంతతనిస్తుంది. కానీ ఎవరైనా మనకి అపకారం చేశారు అని మనసులో మనం గుర్తుపెట్టుకుంటూ ఉన్నాము అని అనుకోండి, అది మనల్ని దహించేస్తుంది. మనల్ని దహించడం అంటే అర్థం ఏంటంటే మన ఆరోగ్యమే పాడైపోతుంది. వాళ్ళు మనకి అపకారం చేశారు అనే విషయాన్ని మరిచిపోయి దాన్ని అంతటితో వదిలేసినంత సుఖం లేదు తెలుసా. ఆ అపకారాన్ని మనం గుర్తుపెట్టుకోవడం వల్ల మనకి ఏవైనా కలిసి వస్తుందా? ఏమీ కలిసి రావటం లేదు. అపకారం చేసిన వాడు చాలా సంతోషంగానే ఉంటాడు. కానీ ఎవరైతే ఆ అపకారి వల్ల బాధపడ్డారో వాళ్ళే కృంగిపోతూ బాధపడిపోతూ వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేసేసుకుంటారు. అందుకే మనకి చేసిన ఉపకారాన్ని గుర్తుపెట్టుకోండి, భగవంతుడు అనుగ్రహిస్తాడు. చేసిన అపకారాన్ని మర్చిపోండి, భగవంతుడు అప్పుడు కూడా అనుగ్రహిస్తాడు. ఎందుకంటే అప్పుడు చక్కగా మన ఆరోగ్యం ఉంటుంది. చేస్తే చేశాడు, పోతే పోయాడు అని వదిలేసాము అని అనుకోండి, అంతటితో మర్చిపోతాం. అది మనసులో పెట్టుకుంటే మనమే కృంగిపోతాం. అఫ్కోర్స్ మనకి ఎవరైతే అపకారం చేశాడో వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు కూడా కర్మఫలాన్ని అనుభవించవలసిందే. రామచంద్రమూర్తిట అపకారం చేసే వాళ్ళని మరిచిపోయేవారట, అసలు గుర్తుపెట్టుకునేవారే కాదు. వాల్మీకి మహర్షి ఇక్కడ శతం అని అన్నారు. అంటే ఏంటంటే ఒక్కసారి ఉపకారం చేస్తే ఏ విధంగా అయితే పొంగిపోతారో 100 అపకారాలు చేసినా మరిచిపోయే స్వభావం రామచంద్రమూర్తిది. ఎందుకంటే ప్రశస్తమైన మనస్సు కలవాడు ఒకటి చేత అపకారము అనేది గుర్తుండేది కాదుట.
ఎంత అద్భుతమైన విషయం ఇది కదా మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఇలా గుర్తుపెట్టుకుని మనం ప్రతి క్షణం నడిస్తే అది రామచంద్రమూర్తిని అనుసరించటము అంటే, అది రామచంద్రమూర్తి మీద ప్రేమ ఉండడము అంటే. మనం ఏం చేస్తున్నాం? ప్రతి నిమిషానికి ఎవరో ఒకళ్ళ మీద మన ద్వేషాన్ని, కోపాన్ని కక్కేస్తూ ఉంటాం. అలా ద్వేషాన్ని, కోపాన్ని చూపిస్తూ ఉంటే రామచంద్రమూర్తి అంటే నాకు ఇష్టము, నాకు ప్రేమ అంటే రామచంద్రమూర్తే అంగీకరించరు. ఎందుకంటే నాకు ఎన్ని అపకారాలు చేసినా మర్చిపోతాను అని తెలియజెప్తున్నారు కృతజ్ఞత అనే గుణంలో. మనం ద్వేషాన్ని, ఈర్ష్యని, కోపాన్ని మర్చిపోతే, అపకారం చేయటాన్ని మర్చిపోతే, మనం ఇంకొకరికి అపకారము చేయకూడదు, మనకి ఎవరైనా అపకారం చేస్తే దాన్ని కూడా మనం మర్చిపోవాలి. పరుడుగా భగవంతుడు కృతజ్ఞుడు. కృతం అంటే ప్రాణులు చేసిన కర్మ. ఆ కర్మని తెలుసుకున్నవాడు ఎవరు? భగవంతుడు. ఎవరు చేసిన కర్మ వాళ్ళు మర్చిపోతారు. భగవంతుడు సర్వజ్ఞుడు. సర్వజ్ఞుడు అవటం వల్ల వాళ్ళు చేసిన కర్మలను తెలుసుకుని ఎట్టి కర్మని ఎప్పుడు అనుభవింపచేయాలో, ఎట్టి శరీరంతో అనుభవింపచేయాలో తెలిసినవాడు భగవంతుడు. కర్మకృతమైన సుఖ దుఃఖాలని అందరికీ ప్రసాదించేవాడు. అందుకే భగవంతుడు కృతజ్ఞుడు. మనం ఏమాత్రమైనా కాస్త భగవంతుడి వైపు వెళ్తున్నట్లుగా ప్రవర్తిస్తే, భగవంతుడి వైపుకు వెళ్తున్నట్లుగా ప్రవర్తిస్తే అంటే అర్థం ఏంటి? ధర్మాన్ని పాటిస్తూ సత్యాన్ని అనుసరిస్తూ ఉండాలి. అప్పుడు భగవంతుడు సంతోషించి అత్యధికమైన ఫలితాన్ని ఇస్తాడు. భగవంతుడి యందే ద్వేషంతో ఎన్నో దుష్కార్యములు చేసినా సహించి వాళ్ళని ఎలా అయినా సరే మంచి మార్గానికి, మంచి ప్రవృత్తికి తీసుకురావాలని ఆ వీలుగా శరీరాలనిచ్చి, శాస్త్రాలనిచ్చి, గురువులనిచ్చి రక్షించేవారే గాని వాళ్ళు చేసే అపకారాలను చూసి అయ్యో నన్ను తిట్టాడు కదా, నేనెందుకు మంచి జీవితం ఇవ్వాలి అని ఎప్పుడూ భగవంతుడు అనుకోడు. ఇట్టి కృతజ్ఞతని నరునిగా ఆచరణలో చూపించవలనని తన ప్రవర్తన చేత నరులకి నేర్పించారు. ఇది మనం రామచంద్రమూర్తి జీవితం నుంచి నేర్చుకోవాల్సింది. చివరిగా చిన్న మాట. మనం చేసిన మంచికి కృతజ్ఞత చూపించకపోయినా పర్వాలేదు, కానీ కృతజ్ఞత చూపిస్తే మాత్రం భగవంతుడు కూడా క్షమించడు. ఊరూరికే మాటకు ముందో తిట్టు, మాటకు వెనకో తిట్టు, ఎవరిని పడితే వాళ్ళని తిడుతూ అసహ్యంగా మాట్లాడే వాళ్ళకి అసలు రామా అని పిలిచే అధికారమే లేదు. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.